డాక్టర్ గారు చెప్పండి. మా అబ్బాయి హెల్త్ కండిషన్ ఎలా ఉంది? యాక్చువల్గా మీరు చాలా లక్కీ. పెద్ద ప్రమాదం జరిగింది, బట్ అవుట్ ఆఫ్ డేంజర్. కాలికి చిన్నపాటి ఫ్రాక్చర్ అయింది. తలకి బలంగా దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయాడు. కానీ వరి అవ్వాల్సిన పని లేదు. 2 days హాస్పిటల్లో ఉంచి తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పద. అత్తయ్య, శ్రావ్య, శ్రావ్య, ఊరుకో శ్రావ్య. ఆ దేవుడు మన పక్షానున్నాడు. రాజీవ్కి ఏం కాదు అని డాక్టర్ గారు చెప్పారు కదా. అందుకు నాకు కూడా హ్యాపీగా ఉందత్తయ్య. నైట్ నుండి రాజీవ్కి ఏమవుతుందోనన్న భయంతో నేనెంత టెన్షన్ బిగబట్టుకున్నానో నాకు తెలుసు. రాజీవ్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలీదా? అత్తయ్య, నేను ఒకసారి రాజీవ్ని చూడాలి, తనతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు. నేను నీలాంబర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పొస్తాను. అలాగే అత్తయ్య. నీ ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు రాజీవ్. ఇప్పుడే నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. రాత్రి ఆశలు వదులుకోమని డాక్టర్ చెప్పినప్పటి నుంచి ఇప్పుడు ప్రాబ్లం లేదని చెప్పేంత వరకు నీకేమవుతుందోనన్న టెన్షన్తో పిచ్చిదాన్నైపోయాను. నిజంగా నీకేమైనా అయి ఉంటే నేను బ్రతికేదాన్ని కాదు రాజీవ్. నా ప్రేమని నిన్ను బ్రతికించింది. నువ్వు నాకు దక్కాలని రాసి పెట్టుంది. అందుకే నీకేం కాలేదు. రాజీవ్, నువ్వు వెళ్ళొద్దు. కావాలంటే రామ్జీ గారిని శ్రావ్య డ్రాప్ చేసి వస్తుంది. ఏం కాదమ్మా, మరి మైండ్కి తీసుకోకండి. తేలిగ్గా తీసుకోకురా, నీకసలే ప్రాణగండ ఉంది. నా మాట వినరా, నువ్వు వెళ్ళొద్దు. వద్దు రాజీవ్, నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. శ్రావ్య, మీరెంత చెప్పినా నేను వినలేదు. మా అమ్మకి నేను తప్ప మరో లోకం లేదు. నేను తప్ప ఎవ్వరూ లేరు. నేను చనిపోయి ఉంటే మా అమ్మ పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది శ్రావ్య. అత్తయ్య, ఇది తల్లి మనసు రాజీవ్. నాది ప్రేమించిన మనసు. నీకేమైనా అయి ఉంటే ఇద్దరం బతికే వాళ్ళం కాదు. అది మూఢనమ్మకం కాదు రాజీవ్, శాస్త్రం చెప్పిన నిజం. మేము నిన్ను దూరం చేసుకోలేము రాజీవ్. కనీసం మా కోసమైనా అది నువ్వు నమ్మాలి. మొదట్లో 2-3 యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దాని గురించి నేను కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ దీంతో నాకు కూడా అది నిజమేనేమో అనిపిస్తుంది. అత్తయ్య గారు, దొరబాబుకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? రాజీవ్కి స్పృహ వచ్చిన విషయం ఈ జ్యోతికి చెప్పకూడదు. అసలు విషయం దాచాలి. కండిషన్ క్రిటికల్ గానే ఉంది.
ఇప్పటికీ డాక్టర్స్ ఏం చెప్పలేమని అంటున్నారు. జ్యోతి, మా దృష్టిలో పూజారి గారు చెప్పింది నిజం. నీ దృష్టిలో అది మూఢనమ్మకం. అది ఏమైనా కానీ నా కొడుకైతే హాస్పిటల్ బెడ్ మీద చావుతో పోరాడుతున్నాడు. నీకు దండం పెడతాను జ్యోతి, చేతులు జోడించి వేడుకుంటున్నాను, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా. అత్తయ్య గారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? వెళ్ళిపోతానులే. నా కొడుకుని నేను ఎలాగొల్లా బ్రతికించుకుంటాను. ప్లీజ్ జ్యోతి, వెళ్ళిపో. నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను అత్తయ్య గారు. నా దొరబాబు బాగుండాలి, క్షేమంగా ఉండాలి. నాకు మాత్రం అంతకన్నా ఏం కావాలి? మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు, దొరబాబుకి ఏమీ కాదు. నేను దూరంగా వెళ్ళిపోతాను. ఇంక నేను మీకు కనిపించను. వస్తాను అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఒక్కసారి, ఒక్కసారి దొరబాబుని చూసి వెళ్ళిపోతాను అత్తయ్య గారు. వద్దు. నీ కళ్ళు వాడి మీద పడితే మళ్ళీ పరిస్థితి తారుమారవుతుంది. దయచేసి వెళ్ళమ్మా, ప్లీజ్ వెళ్ళిపో. మీ అత్తయ్య నిర్దోషి. అసలు మీ నాన్నని చెల్లిని చంపింది ఎవరో తెలుసా? మీ మావయ్య. ఆ మనిషి అల్లి చెప్పిన కట్టు కదని నాకు చెప్పి నన్ను నమ్మిద్దాం చూస్తున్నారా? నేనిప్పుడు చెప్తున్నాను విను. నా శత్రువుతో చేతులు కలిపి నన్ను నిర్లక్ష్యం చేసే నువ్వు నాకు వద్దు. కష్టాలు, సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వెళ్తున్నాయే తప్ప ఏ ఒక్కటి తీరడం లేదు, తీరే మార్గం దొరకడం లేదు. దేవుడు జ్యోతి విషయంలో కరుణించి ఇప్పటికైనా మంచి జీవితాన్నిస్తే బాగుండు. సరదా, ఏమైంది జల్జక్క? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? జ్యోతికి ఏమైనా అయిందా? జ్యోతికి ఏం కాలేదు. రాజుకు యాక్సిడెంట్ అయింది. ఏం చెప్తున్నావు అక్క? అవును సరదా, నేను జ్యోతికి ఫోన్ చేస్తే విషయం చెప్పింది. రాజు హాస్పిటల్లో ఉన్నాడు, స్పృహ కూడా లేదంట. ఏ హాస్పిటల్లో చెప్పిందా? చెప్పింది. అయితే పద వెళ్దాం. అయ్యో ఆగు సరదా. ఏంటక్క? నువ్వు ఇప్పుడు హాస్పిటల్కు వెళ్ళడం కరెక్ట్ కాదేమో. నిన్ను చూస్తే వాళ్ళకి కోపాలు వస్తాయి, గొడవలు జరుగుతాయి. నీకసలు మతుండే మాట్లాడుతున్నావు అక్క? రాజీవ్కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంటే ఎవరో ఏదో అంటారని నేను వెళ్ళి చూడకూడదంటావా? అతనికి అత్తని నేనే, మేనత్తని నేనే. పద. శారదా, నేను నా మెడలో తాళి తీయటం అనేది నమ్మకమో మూఢనమ్మకమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను దొరబాబు. అది ఏదైనా సరే దాని తాలూకు ఫలితాన్ని మాత్రం నువ్వే అనుభవిస్తున్నావు. అది నేను భరించలేకపోతున్నాను దొరబాబు. నా వల్లే నువ్వు ఇబ్బంది పడుతున్నావా, లేదంటే ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఒకవేళ ఆ నమ్మకాన్ని నిజం చేయటానికి ఎవరైనా కావాలని నీ మీద దాడులు చేస్తున్నారా? అలా చేస్తే నేనెలా ఊరుకుంటాను? దేవుడికైనా సరే, చేయించే మనుషులకైనా సరే కావాల్సింది నేను ఈ తాళిని తీయటం. తాళైతే తీయలేను దొరబాబు. కావాలంటే దూరంగా వెళ్ళిపోతాను.